హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇదైతే పార్ట్ 3 వీడియో. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూస్తే ఇంకా పార్ట్ 3 మీకు అర్థమవుతుంది. ఒకవేళ చూడనట్టయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ కూడా చూడండి. లైక్ చెప్పాను కదా, టైగర్ బాబుకి ఎకోజెనిక్ బవల్ లూప్స్ ఉండే అని చెప్పి. ఎందుకు లైక్ పేగులు అనేవి అతుక్కుపోయి ఉండే టైగర్ బాబువి. అది జెనెటిక్ రీజన్ అయితే కాదు, ఎందుకంటే మేము అమ్నోసెంటసిస్ చేపించాం కాబట్టి. అండ్ దాంట్లో మనకు తెలిసిపోతుంది జెనెటిక్ రీజన్ అయితే కాదు. లైక్ బేబీ ఫామ్ అయ్యేటప్పుడు అక్కడ ఏదైతే పేగు ఉండేనో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వక ఆ పేగు అనేది అలా అతుక్కుపోయింది అని చెప్పేసి అన్నారు డాక్టర్స్. సో టైగర్ బాబు పుట్టిన వెంటనే నేను చూడలేదు, ఇంకా డైరెక్ట్ అంబులెన్స్లో అంకుర హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. నేను అడిగాను అనమాట డాక్టర్కి, బేబీ బాయా బేబీ గర్లా అని చెప్పి. బేబీ బాయ్ అని చెప్పారు. సరేలే, ఇంకా నన్ను షిఫ్ట్ చేస్తున్నారు రూమ్కి. టైగర్ బాబు ఉండుంటాడులే రూమ్లో అనేసి అనుకున్నా. వెళ్ళి చూస్తే టైగర్ బాబు లేడు అక్కడ. సో ఏమన్నారంటే మా పేరెంట్స్, మా డాడీ కూడా లేడు అక్కడ. మా డాడీ, మా వారు, ఇంకెవ్వరు అంబులెన్స్లో వెళ్ళారు టైగర్ బాబు వెనకాల. మా అత్తయ్య మా మమ్మీ ఉండే నా దగ్గర. వాళ్ళు ఏమన్నారంటే బేబీకి అబ్జర్వేషన్లో పెడతారంట, పెద్ద వరి ఏం లేదు, నువ్వేం వరి అవ్వకు, అబ్జర్వేషన్లో పెడతారు, ఒక 2 days వచ్చేస్తాడు, ఒక 3 daysలో టైగర్ బాబు నీ దగ్గరకు వచ్చేస్తాడు అనేసి చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా నేను హాస్పిటల్లో మనకి లైక్ ఆఫ్టర్ డెలివరీ ఉండాలి కదా, ఒక 5 days అయిపోయింది. ఈవెన్ దో టైగర్ బాబు రావట్లేదు. టైగర్ బాబు ఇంకా 24 hours అట్లా అబ్జర్వేషన్లో పెట్టారు. లైక్ ఏంటి అంటే ఎకోజెనిక్ బవల్ లూప్స్ ఉంటే బేబీకి పార్టీ రాదనమాట, ఎందుకంటే అక్కడ పేగు అనేది అతుక్కుపోతుంది కదా, అందుకని చెప్పేసి పార్టీ కిందికి రాదు. తిన్నది ఏమన్నా ఉంటే ఇంకా అక్కడే స్టోర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా నా ఫీడింగ్ కూడా ఇవ్వలేదు టైగర్ బాబుకి. వాడికి మొత్తం ఇంకా సెలైన్స్ పెట్టారు. సెలైన్స్ పెట్టి ఇంకా దాని ద్వారానే ఐవి ట్యూబ్స్ ఉంటాయి అంటారు సంథింగ్, అందులో దాని ద్వారానే ఇంకా మొత్తం వాడికి ఫీడింగ్ అయినా ఏదైనా ఇంకా ఫుడ్ అయినా ఏదైనా దాని త్రూ వెళ్ళేదన్నమాట. ఫ్లూయిడ్సే ఇంకా మొత్తం. లైక్ వాడికి ఫీడింగ్ అంటూ లేదు, లైక్ నార్మల్ ఫార్ములా మిల్క్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాడికి పార్టీ రావట్లేదు కదా. అందుకని చెప్పేసి ఒక 24 hours అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత ఒకవేళ పార్టీ పోతే డిశ్చార్జ్ చేసేస్తాము, పార్టీ పోనట్టయితే సర్జరీ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. పుట్టిన బేబీకి ఏం సర్జరీ అని అనుకున్నాము. వాడికి 24 hours అబ్జర్వేషన్లో పెట్టారు. పెడితే ఇంకా పార్టీ పోలేదు టైగర్ బాబు. సో ఇంకా పుట్టిన థర్డ్ డేకి వాడికి సర్జరీ చేశారనమాట. సర్జరీ చేస్తే లైక్ ఏంటి అంటే చాలా కౌన్సిలింగ్ ఇస్తారు డాక్టర్స్. కౌన్సిలింగ్లో అసలు ఆ కౌన్సిలింగ్ వింటే హార్ట్ అటాక్ వచ్చి మనుషులు పోతారు, అట్లా ఉంటుంది. ఏమన్నారంటే టైగర్ బాబు ప్రీమెచ్యూర్ బేబీ, ఎందుకంటే వాడు 8 months కంప్లీట్ అయ్యి 9th month పడిన ఒక 5 daysకి పుట్టాడు కాబట్టి ప్రీమెచ్యూర్. అంటే మరీ ప్రీమెచ్యూర్ కాదు, నార్మల్ లైక్ ప్రీమెచ్యూర్ బేబీ. వెయిట్ కూడా జస్ట్ 2.2 kgs మాత్రమే పుట్టాడు. వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నాడు. సర్జరీ 100% సక్సెస్ అవుతుంది అని మేము చెప్పలేము, మా ప్రయత్నాలు మేము చేస్తాము అనేసి ఇంకా అన్ని సైన్స్ పెట్టించుకుంటారు కదా, అవన్నీ సైన్స్ పెట్టించుకున్నారు. నేను లేనప్పుడు, నేను హాస్పిటల్లో, నాకు C-section అయింది కాబట్టి నేను ఆ హాస్పిటల్లో ఉన్నాను, మంజుసుధ హాస్పిటల్లో. టైగర్ బాబు ఇక్కడ అంకుర హాస్పిటల్లో ఉన్నాడు అనమాట. ఇంకా థర్డ్ డేకి వాడికి ఆపరేషన్ చేశారు, లైక్ సర్జరీ చేశారు. సర్జరీ చేసినప్పుడు ఏమన్నారంటే అసలు వాడి పేగు ఉంటుంది కదా, ఆ పేగు బ్లాస్ట్ అయిపోయింది, అసలు అతుక్కుపోలేదంట. లైక్ చేస్తే కానీ, ఓపెన్ చేస్తే కానీ తెలియదు. వాడికి ఓపెన్ సర్జరీ అయింది పొట్ట పైన. ఇప్పటికీ వాడికి అది స్టిచెస్ మార్క్ అనేది ఉంటుంది. అసలు వాడు చెప్పాలంటే ఒక లైఫ్ వారియర్. ఎన్ని కష్టాలు పడేసి వచ్చిందంటే ఇంకా పుట్టిన థర్డ్ డేకి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత వెంటిలేటర్ పైన ఉంచారు. వెంటిలేటర్ పైన ఒక 3 to 4 days ఉన్నారు. వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా రికవర్ అయ్యాడు. ఏంటి అంటే సర్జరీ చేసిన తర్వాత వెంటిలేటర్ పైన తీసేసిన తర్వాత వాడు పార్టీ పోవాలన్నమాట. సర్జరీ చేసిన 4 daysకి పార్టీ పోవాలి. వాడు పార్టీ పోవట్లే. మళ్ళీ డాక్టర్స్ ఏమంటారు, మళ్ళీ ఒకవేళ పార్టీ పోకపోతే మళ్ళీ
సర్జరీ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇంత కట్టు ఉంటుంది టైగర్ బాబు స్టమక్ పైన, ఇంత పెద్దగా. వాడు పుట్టిందే ఇంత, వాడికి ఇంతగానం కట్ చేశారు, అంటే హాఫ్ కట్ చేశారు. ఇంకా మళ్ళీ రీఓపెన్ చేయాల్సి ఉంటుంది, అది ఇది అబ్బా నార్మల్ టెన్షన్ కాదు అప్పుడైతే. సరే అని చెప్పేసి ఇంకా దేవుణ్ణి బాగా మొక్కుకున్నా. ఎంతమంది దేవుళ్ళని మొక్కుకున్నా, ఎన్ని మొక్కులు అంటే నావి, అంతగానం ఫేస్ చేసిన. అసలు ఎందుకని నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసుకోవద్దు అనుకుంటా. అసలు ఓకే. సో ఇంకా దేవుళ్ళని మొక్కిన తర్వాత వాడు 5th డేకి పార్టీ చేశాడు. ఇంకా నాకైతే ఒక లైఫ్ వచ్చింది. ఏంటి రీసర్జరీ అంటే మామూలు విషయమా? చిన్న బేబీకి ఒకసారి సర్జరీ చేయడమే గొప్ప. అసలు ఏం ఉంటుంది అట్లాంటి రీసర్జరీ అనేది నార్మల్ మ్యాటర్ కాదు కదా. ఇంకా వాడైతే పార్టీ చేశాడు. పార్టీ చేసిన తర్వాత వాడికి మెల్లిమెల్లిగా వాడు పుట్టిన ఒక 1 వీక్కి మదర్ మిల్క్ తాగిండు. అప్పటి వరకు ఫ్లూయిడ్స్ పైనే, లైక్ సెలైన్ పైనే ఉన్నాడు. ఐవీ ఫ్లూయిడ్స్ పైన, సెలైన్ పైన, వీటిపైనే ఉన్నాడు. ఎన్ని అంటే అసలు టైగర్ బాబుకి ఎన్ని గుచ్చినారు, ఏమేమి చేసినారు అంటే బాడీకి. అసలు NICUలో ఉండేవాడు. ఇంకా నేను 10 డేస్ వరకు వాడిని చూడలే. 10 డేస్ వరకు ఓన్లీ వాళ్ళ ఫాదర్ మాత్రమే, ఓన్లీ డైలీ వన్స్, లైక్ 11 o'clock అలా కౌన్సిలింగ్ ఇస్తారు డాక్టర్స్. డైలీ వన్స్ మాత్రమే ఎవరైనా ఒక్కరు వెళ్ళి చూడాలి బేబీని. అట్లా 10 డేస్ వాళ్ళ ఫాదర్ వెళ్ళి చూశాడు. ఇంకా వాడు ఎప్పుడు పుట్టిండంటే నవరాత్రి 1st డే పుట్టిండు టైగర్ బాబు. నవరాత్రి 1st డే పుట్టిన తర్వాత ఇంకా మెల్లిమెల్లగా నా మిల్క్ అంటే ఇట్లా నేను ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించేసాను హాస్పిటల్కి. మెల్లిమెల్లిగా నా ఫీడింగ్ అనేది, లైక్ నేను డైరెక్ట్గా ఫీడ్ చేయలేదు, అండ్ బాటిల్ ఫీడ్ ఉంటుంది కదా, నా మిల్కే బాటిల్లో పోసి పంపించేదాన్ని హాస్పిటల్లో. పంపిస్తే ఇంకా నర్సు వాళ్ళు ఫీడ్ చేసేవాళ్ళు. అట్లా ఫీడ్ చేసిన తర్వాత ఇంకా వాడు పార్టీ పోయిండు, రికవర్ అవుతుండు. ఓకే, మెల్లిమెల్లిగా రికవర్ అయిన తర్వాత 10th డే దసరా రోజు నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన టైగర్ బాబుని చూడడానికి. ఫస్ట్ టైం టైగర్ బాబుని చూసిన నేను ఆ రోజే. దసరా రోజు వెళ్ళిన వెంటనే అసలు ఎంతలా ఏడ్చినా అంటే, చిన్నగా ఉన్నాడు అసలు. సర్జరీ చేసిన దానికి నార్మల్గా మనకు సర్జరీ చేస్తేనే మనం ఎట్లయిపోతాం, అట్లాంటిది వాడికి చిన్నగా ఉన్నాడు. సర్జరీ మార్క్స్ ఉన్నాయి. ఇంకా సైడ్కి ఒక హోల్ పెట్టిరు, లైక్ ఏదన్నా ఇన్ఫెక్షన్ అయితే బయటికి రావడానికి. వాడు చాలా బాగా రికవర్ అయినాడు. ఆ దేవుడు దయ వల్ల చాలా బాగా రికవర్ అయినాడు. ఇన్ఫెక్షన్ అట్లాంటిది ఏమీ రాలేదు, చాలా బాగా రికవర్ అయ్యాడు. రికవర్ అయిన 10th డే నేను చూసిన. 10th డే తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా ఫీడింగ్ తీసుకుంటూ బేబీ వెయిట్ గెయిన్ అయితే డిశ్చార్జ్ చేస్తామనేసి అన్నారు డాక్టర్స్. సరే అని చెప్పేసి వాడు ఒక్కడే NICUలో 19 డేస్ ఉన్నాడు. 19 డేస్, లైక్ 17 డేస్ NICUలో ఉన్నాడు. NICU తర్వాత ఇంకా వాడు ఫీడింగ్ తీసుకుంటూ మెల్లిమెల్లిగా మంచిగానే రికవర్ అయినారు అని చెప్పేసి 18th డే రోజు డైరెక్ట్గా మదరే ఫీడ్ ఇవ్వాలి, అంటే నేను ఫీడ్ ఇవ్వాలి, డైరెక్ట్గా నా ఫీడ్ ఇవ్వాలి ఆడికి. అట్లా అని చెప్పేసి నన్ను హాస్పిటల్కి పిలిచిరు. అక్కడ ఒక రూమ్ ఉంటుంది, కౌన్సిలింగ్ రూమ్ మనకి ఇస్తారనమాట. 1 డే మొత్తం అందులో స్టే చేసి మనకి సిస్టర్స్ వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తారు, ఈ విధంగా అని చెప్పేసి. అట్లా అని చెప్పి ఇంకా నేను వాడికి ఫీడింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. నా డైరెక్ట్ ఫీడ్ ఎప్పటి నుండి తీసుకుంటున్నాడో అప్పటి నుండి వాడికి కంటిన్యూస్గా మోషన్స్, వామిటింగ్స్. ఏంటి నా దగ్గర వచ్చినప్పుడే ఇలా అవుతున్నాడా, లేకపోతే ముందు నుండే లైక్ NICUలో ఉన్నప్పటి నుండి వామిటింగ్ చేస్తున్నాడా అని చెప్పేసి అడిగితే, లేదు మీరు డైరెక్ట్గా ఫీడ్ ఇస్తున్నప్పటి నుండే ఇలా టైగర్ బాబు, వాడికి అప్పటికి ఇంకా టైగర్ బాబు అని పేరు పెట్టలే, కానీ ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని టైగర్ బాబు అని చెప్తున్నా. సో అప్పటికి ఇంకా బేబీ నా ఫీడ్ తీసుకునేసరికి ఎట్లా వామిటింగ్ అంటే, నార్మల్గా ఇట్లా సైడ్కి పిల్లలు ఇట్లా తీసేస్తారు కదా, నార్మల్ అట్లా కాదు, నార్మల్ పెద్దవాళ్ళు ఇట్లా వామిటింగ్ చేస్తే ఓయాక్ అని అట్లా వామిటింగ్ చేస్తున్నాడు. ఇట్లా నార్మల్గా ఎంత మిల్క్ తీసుకున్నా దానికి డబుల్ క్వాంటిటీలో బయటికి వస్తుంది అది అసలు. అండ్ మోషన్స్ పోతున్నాడు, లూజ్ మోషన్స్. అసలు ఏంటి అని చెప్పేసి అంత హ్యాపీగా ఉంది, డిశ్చార్జ్ చేసేద్దాము అన్న టైంలో వాడికి ఫుల్ మోషన్స్, వామిటింగ్స్. పాపమ్మ వారు 2 పెద్ద బాక్సెస్ స్వీట్స్
తీసుకొచ్చారు హాస్పిటల్లో మొత్తం పంచుదామని. వాడికి అలా అయ్యేసరికి ఇంకా ఎలాంటి స్వీట్స్ ఏం పంచకుండా ఇంకా నార్మల్గా ఫుల్ దుఃఖంలోకి వెళ్ళిపోయినా. మళ్ళీ ఏంటి ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు అనుకుంటే వామిటింగ్స్ మోషన్స్ ఒక 2 days ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా తర్వాత డాక్టర్ ఏమన్నారంటే ఒక 2 days చూడండి, డిశ్చార్జ్ చేసేసారు. ఈవెన్ దో అట్లా వామిటింగ్స్ మోషన్స్ అయినా నార్మల్గా అప్పుడు ఏదో డెరోలాక్ సంథింగ్ ప్రిస్క్రైబ్ చేసి బర్ప్ చేయాలి బేబీకి. వామిటింగ్ చేయకుండా ఉండాలంటే ఫీడ్ చేసిన తర్వాత బర్పింగ్ చేయాలి. బర్పింగ్ చేస్తే వామిటింగ్ రాదు. అండ్ మోషన్స్కి అయితే డెరోలాక్ శాషెట్ వాడండి అని చెప్పేసి ఇంకా ప్రిస్క్రైబ్ చేసి డిశ్చార్జ్ చేసేసారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక 3 daysకి రమ్మని చెప్పారు డాక్టర్స్. 3 daysకి ఎన్ని డేస్ అయినా కూడా వాడు వామిటింగ్స్ మోషన్స్ అట్లనే రోజుకి ఒక 10 times మోషన్స్, రోజుకి ఒక 5 times వామిటింగ్స్ మోషన్స్ అసలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. 1 month అయిపోయింది అప్పటికి. హాస్పిటల్లో ఒక 19 days ఉన్నాడు, ఇంట్లో ఒక 10 days ఉన్నాడు. 1 month అయిపోయినా కూడా 2.2 kg పుట్టినాడు. 2.1 kgకి వెళ్ళినాడు కానీ ఈవెన్ 100 grams కూడా వెయిట్ పెరుగుతలేడు. డాక్టర్ అంటారు, ఏంటి మా వెయిట్ పెరగకపోతే చాలా కష్టమైపోతుంది, వెయిట్ ఎందుకు పెరుగుతలేరు బేబీ, మీరు ఫీడింగ్ కరెక్ట్గా ఇస్తలేరా అసలు ఏంటి అనేసి అన్నారు. ఏమో డాక్టర్, నేను ఎంత ఫీడింగ్ ఇచ్చినా వాడు వామిటింగ్స్ మోషన్స్ చేస్తున్నానని చెప్పి 2 daysకి ఒకసారి హాస్పిటల్, మిడ్ నైట్లో హాస్పిటల్, డే టైంలో హాస్పిటల్. ఏంటి అంటే అసలు అంగుర హాస్పిటల్కి తిరిగి అలసిపోయినా నేనైతే. ఇంకా వాడు 1 month హాస్పిటల్, లైక్ 19 days 20 days హాస్పిటల్లో ఉండి మళ్ళీ 10 days మా దగ్గర ఉండి మళ్ళీ తర్వాత 1 month మా దగ్గరే, లైక్ మా దగ్గర ఉన్నా కూడా వామిటింగ్స్ మోషన్స్ ఇదే రిపీట్ మోడ్ అనమాట. ఇంత వెయిట్ కూడా పెరగలే. 2 months అయిపోయింది అయినా కూడా వెయిట్ పెరగలే. 2.2 kg పుట్టినాడు, 2.1 kg 2.2 kg వరకే వచ్చి ఆగింది. కానీ 3 monthsకి బేబీ ఎంత వెయిట్ ఉండాలి? దగ్గర లైక్ డైలీ 30 grams ఖచ్చితంగా బేబీ వెయిట్ గెయిన్ అవ్వాలి. వెయిట్ గెయిన్ అవుతలేడు వీడు. 3 months అయిపోయినా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. 2 months అయిపోయినా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. 2 months తర్వాత ఒకసారి బీభత్సమైన మోషన్స్ అయినాయి మళ్ళీ. అసలు ఏంటి అంటే వాటర్ కంటిన్యూస్గా ఆపట్లేడు ఇంకా. లైక్ వాటర్ మోషన్స్ వస్తూనే ఉన్నాయి. అప్పుడు మళ్ళీ మేము అంకుర హాస్పిటల్ తీసుకెళ్తే 2 days అడ్మిట్ చేయాలని చెప్పారు డాక్టర్. లైక్ ఏంటి అంటే బేబీ డీహైడ్రేట్ అయిపోతారు, వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే మా అబ్జర్వేషన్లో NICUలో మళ్ళీ అడ్మిట్ చేయాలని చెప్పారు. సరే అని చెప్పి ఏదైనా బేబీ మాకు సేఫ్ ఉండాలి, ఎంత పైసలైనా పెడతాము అనేసి ఇంకా అనుకొని ఒక 2 days మళ్ళీ మేము హాస్పిటల్లో టైగర్ బాబుని అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసిన తర్వాత వాడికి ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ అనేది చాలా ఎక్కువగా, లైక్ నా మిల్క్ వాడికి డైజెస్ట్ అవ్వట్లేదు. బికాజ్ వాడికి ఎకోజెనిక్ బవల్ లూప్స్ ఉంటే వాడిది పేగు అనేది కట్ చేసిరు కాబట్టి వాడి పేగు చిన్నగా ఉంటుంది కాబట్టి అది నా మిల్క్ అనేది లాక్టోస్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెస్ట్ అవ్వట్లేదు. డైజెస్ట్ అవ్వకపోయేసరికి వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం వచ్చి ఇలా వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి అనేసి అన్నారు డాక్టర్. ఇంకేం చేయాలి డాక్టర్ మరి అని అంటే అప్పటి నుండి మా గుడ్ డేస్ అనేవి స్టార్ట్ అయినాయి అనమాట. అప్పుడు మాకు డాక్టర్ సజెస్ట్ చేసింది బంజారా హిల్స్ అంకుర హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ డాక్టర్ త్రిపాఠి ఉంటారు. తను గ్యాస్ట్రాలజిస్ట్ అనమాట. తను ఎస్పెషల్గా పేగుకి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే చూస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళండి అని చెప్పాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా డాక్టర్ చూసారనమాట టైగర్ బాబు రిపోర్ట్స్ అవన్నీ. ఎవ్రీథింగ్ ఫైన్, మంచిగానే ఉంది. షార్ట్ బవల్ అయితే లేదు బేబీకి లాక్టోస్ ప్రాబ్లం ఉంది, లాక్టోస్ ఎలర్జీ ఉంది కాబట్టి మీ మిల్క్లో ఎక్కువగా లాక్టోస్ ఉంటుంది కాబట్టి మీ మిల్క్ స్టాప్ చేసేయాలి. వితిన్ లైక్ 2 months నేను బేబీకి ఫీడింగ్ ఇచ్చిన. 2 months అంటే ఒక 20 days హాస్పిటల్లో ఉన్నారు. బట్ నేను బాటిల్ ఫీడ్ ఇచ్చేదాన్ని. ఒక 1 month రెగ్యులర్గా ఫీడ్ ఇచ్చిన. మీ మిల్క్ టైగర్ బాబుకి ఆపేసేయాలి అని చెప్పేసి అన్నాడు డాక్టర్. నా మిల్క్ ఆపేస్తా, ఏదో ఒకటి టైగర్ బాబు సేఫ్ ఉండడం చాలు, ఏదైనా సరే అని చెప్పేసి అనుకున్నా. అప్పుడు ఇంకా డాక్టర్ మాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే నియోకేట్ డబ్బా ఉంటుంది, ఫార్ములా డబ్బా. అది ఈచ్ డబ్బా అంటే లైక్ బాక్స్ వచ్చేసి 3,300 rupees. ఒక్క ఫార్ములా బాక్స్ వచ్చేసి అది ఎన్ని డేస్ వస్తుంది? ఓన్లీ 3 days మాత్రమే వస్తుంది అనమాట. లైక్ టైగర్ బాబు వెయిట్ గెయిన్ అవ్వాలంటే 2 hours ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. మేము 2 hours ఫీడింగ్ ఇస్తుండాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. బేబీ మంచిగా వెయిట్ గెయిన్ అవ్వాలి, అయితేనే మంచి డెవలప్మెంట్ అనేది బాడీలో మంచిగా ఉంటుంది. డెవలప్మెంట్
అందుకని చెప్పేసి ఇంకా 3300 అయినా పర్లేదు, ఒక 3 days 2 days వచ్చేది. అంటే లైక్ టైగర్ బాబు 1 dayకి 1000 మిల్క్ కన్జ్యూమ్ చేసేవాడు. అంటే 3300 కదా, 3 days మాత్రమే వచ్చేది. డైలీ 1000 స్పెండ్ చేసేవాళ్ళం మేము వాడి ఫార్ములాకి. అట్లా ఒక 6 months వరకు వాడికి న్యూకేట్ ఫార్ములానే ఇచ్చినాం. అంటే మేము 2 months అయిపోయిన తర్వాత, అంటే 3rd month 3, 4, 5, 6 అంటే టోటల్గా 4 months మేము వాడికి న్యూకేట్ ఫార్ములానే ఇచ్చినాం. అంటే డైలీ ఒక 1000 రూపీస్ స్పెండ్ చేసినాం వాడి ఫార్ములా పైన. వాడి సర్జరీకి మాకు నియర్ బై ఒక 12 lakhs ఖర్చు వచ్చింది. తర్వాత ఒక 5 to 6 lakhs ఖర్చు వచ్చింది. ఎంతైనా రాని ఏమైనా చేస్తామని చెప్పి మా పొలం అమ్మేసినాం మేము వాడి కోసమే. మా పొలం అమ్మేసి పైసలు తెచ్చి దగ్గర పెట్టుకున్నాం ముందే. లైక్ సర్జరీ అవ్వాలి అవుతుంది బేబీకి అన్నప్పుడే ఇంకా మా పొలం ముందే అమ్మేసినాం, పుట్టక ముందే అమ్మేసి మనీ దగ్గర పెట్టుకొని ఏదైనా సరే వీడిని కాపాడుకోవడమే మాకు కావాలి. నాది మా హస్బెండ్ ఎన్ని పైసలు అన్నా పోనీ ఏమైనా కానీ మేము వాడిని కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్తోనే ఉన్నామన్నమాట. ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఖర్చు పెట్టినాం మేము టైగర్ బాబుకి. సో ఇంకా న్యూకేట్ ఫార్ములా తీసుకొచ్చాం. అప్పటి నుండి ఇంకా అది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినాము అప్పటి నుండి వామిటింగ్ లేదు, మోషన్ లేదు. నార్మల్గా అందరూ ఎలా డైలీ 1 or 2 పార్టీ చేస్తారు అలాగే పెద్దవాళ్ళు అట్లా నార్మల్ అయిపోయింది ఇంకా వాడికి. ఇంక అప్పటి నుండి వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ చేసిండు. ఇంకా అప్పటి నుండి మళ్ళీ టైగర్ బాబుకి ఎప్పుడు మేము లైక్ ఇట్లాంటి ఇష్యూ రాలేదు. అప్పుడప్పుడు మోషన్ నార్మల్గా పిల్లలందరికీ అయినట్టు అవుతుంది. మేము మెడిసిన్ లైక్ అది డైరలాక్ ప్రోజీజీ షార్సెట్స్ ఉంటాయి, ఆ షార్సెట్స్ వేస్తాము, దానివల్ల కంట్రోల్ అయిపోతుంది. ఇంకా అప్పటి నుండి మళ్ళీ ఎలాంటి టైగర్ బాబుకి ఎలాంటి ఇష్యూ రాలేదు. సో ఇంకా అప్పటి నుండి ఒక 4 months నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. టైగర్ బాబు వన్స్ మంచిగా రికవర్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేసిన, నేను మా ఇంటికి వచ్చేసిన. మా ఇంటికి వచ్చేసిన తర్వాత టైగర్ బాబు మంచి రికవర్ అయినాక మేము 6th monthలో వాడికి అన్నప్రాసన చేసినాం. అన్నప్రాసనలో కూడా మేమేమనుకున్నామంటే వాడికి ఫుడ్ పడుతుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ ఉండే. లైక్ మిల్క్ పడలేదు కదా, మిల్క్లో నా లాక్టోస్ ఉండే, దానివల్ల నా మిల్క్లో లాక్టోస్ ఉండే, దానివల్ల పడలేదు కదా, మన ఫుడ్ వల్ల ఏమన్నా అవుతుందా అంటే ఫుడ్ నార్మల్గా అందరు పెట్టినట్టే ఉగ్గు, ఇంకా కిచిడి అప్పట్లో పెట్టేది కానీ స్టార్టింగ్లో ఉగ్గు పెట్టాలి కాబట్టి ఉగ్గు పెట్టినా ఉగ్గు మంచిగా ఉంది దానికి. తర్వాత కిచిడి పెట్టినా ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్. ఇప్పుడు టైగర్ బాబు నార్మల్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా, టోన్డ్ మిల్క్ అదే తీసుకుంటాడు. ఇప్పుడు ఫార్ములా మేము 1 year కాగానే టైగర్ బాబుకి ఫార్ములా మానేసాం. లైక్ 6 months వరకు నియోకేటే, 6 months తర్వాత కూడా లైక్ నియోకేట్ కొన్ని ఫార్ములాస్ అనమాట చేంజ్ చేస్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే ఇంకా వాడు పెద్దగా అవుతున్న కొద్దీ వాడి ఇంటెస్టైన్ కూడా పెద్దగా అవుతుంది కాబట్టి నియోకేట్ కొన్నిసార్లు లాక్టోస్ లేని ఫార్ములాస్. అప్పుడు ఎంఎంఎస్ ఆల్గే అనేది ఉండేది. 6 months తర్వాత ఎంఎంఎస్ ఆల్గే ఇంట్రడ్యూస్ చేసినాం. అది కూడా కాస్ట్లీయే, అరౌండ్ 2000 సంథింగ్ ఉంటుంది. అది కూడా కాస్ట్లీ. 6 months తర్వాత నుండి ఎంఎంఎస్ ఆల్గే ఇంట్రడ్యూస్ చేసినాం. తర్వాత 1 year తర్వాత కంప్లీట్గా మేము ఈ ఫార్ములా మిల్క్ ఆపేసి నార్మల్ మనం ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా అది ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి డాక్టర్స్ ఆ ప్యాకెట్ మిల్క్ కూడా ఇంట్రడ్యూస్ చేసినాము. వాడు ఇప్పుడైతే హెల్తీ బేబీ. ఇప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు టైగర్ బాబుకి, ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇష్యూస్ రావు. వాడి ఇంటెస్టైన్ కూడా మంచిగా గ్రో అయిపోయింది. ఇప్పుడు హీఈస్ వెరీ 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 హెల్తీ. మీరు చూస్తున్నారు కదా ఎంత టల్లర్ చేస్తాడు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వీడు ఎంతమంది డాక్టర్స్ వీడిని తీసేయాలన్నారు కానీ ఆ దేవుడికి ఉండే వాడు రావాలి అనేసి. వాడు భూమి పైన తినేది ఉండే, వాడికి ఉండేది ఉంది కాబట్టి వాడు వచ్చిండు. ఇన్ని కష్టాలు పడి వాడు లైక్ చెప్పాలంటే వాడు ఒక లైఫ్ వారియర్. నేను ఎందుకు టైగర్ బాబు అని పేరు పెట్టినా అంటే ఇందుకే. టైగర్ బాబు అంటే నాకు అసలు ఇది చెప్తున్న కొద్దీ నాకు లోపల నుండి దుఃఖం తన్నుకొస్తుంది. అసలు నార్మల్ దుఃఖం కాదు. ఏంటి అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో అందరూ స్ట్రాంగ్గా ఉండాలి. ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాము. మనం అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కొన్నిసార్లు మనము సాడ్ లైఫ్ ఉంటుంది, కొన్నిసార్లు హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఇంకా టైగర్ బాబు పుట్టిన తర్వాత, టైగర్ బాబు వన్స్ రికవర్ అయిన తర్వాత అంతా హ్యాపీయే నాకు. ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్న టైగర్ బాబుతో. ఇన్ని కష్టాలు పడి తర్వాత కన్నా కాబట్టి. అండ్ టైగర్ బాబు అని ఎందుకు పేరు పెట్టినా అంటే వాడు పులి అన్నమాట. దేనికి భయపడదు కదా పులి, అట్లా వాడు దేనికి భయపడకుండా ఒక సర్జరీ అయింది, మమ్మీని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి ఒక 20 days హాస్పిటల్లో ఉన్నాడు. దేనికి భయపడకుండా లైఫ్తోని దేవుడితోని కొట్లాడి వాడు జీవించిండు. లైక్ వాడికి ఒక లైఫ్ వచ్చింది అసలు నార్మల్గా. అందుకని చెప్పేసి వాడు ఒక ధైర్యవంతుడు.
వాడొకటి అన్నీ ఇంకా లైఫ్ వారియర్, వాడికి ఏం పేర్లు పెట్టినా చాలా తక్కువే. అట్లాంటిది వాడు ఈరోజు మన ముందున్నాడు, ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాడు. కాబట్టి వాడికి టైగర్ అని పేరు పెట్టిన. సో వాడికి టైగర్ అనేసి పేరు పెట్టిన. ఈ పేరు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇది మన టైగర్ బాబు స్టోరీ అండ్ నా ప్రెగ్నెన్సీ స్టోరీ. అండ్ ఇది మొత్తం నార్మల్గా నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అయినా, నేను లైక్ ఆ డేస్ గుర్తు చేసుకుంటే అబ్బా ఎంత కష్టంగా ఉందో అసలు. ఎవ్వరికి చెప్తున్నా కదా, ఎవ్వరికి అట్లాంటి ప్రాబ్లం రావద్దు, ఎవరు ఫేస్ చేయొద్దు. అందరు ఎవరైతే లైక్ అమ్మ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ నార్మల్గా సేఫ్గా కన్సీవ్ అయ్యి సేఫ్గా డెలివరీ అవ్వాలి అనుకుంటున్నాను. సో మనం చేసిన ఒక్క మిస్టేక్ లైఫ్లో మనము ఇంత రిగ్రెట్గా ఫీల్ అవ్వాలి. ఆ మిస్టేక్ వల్ల మనం లైఫ్లో చాలా ఫేస్ చేయాలి. సో న్యూ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తొందరపడకుండా, లైక్ బేబీ ఎప్పుడైనా పుడుతుంది అన్నట్టుగా అట్లా ఉండకుండా నార్మల్గా దేవుడు ఇచ్చినప్పుడే ఆ వరాన్ని మనం స్వీకరించాలి. దేవుడు ఇచ్చినప్పుడు ఆ వరాన్ని మనం స్వీకరించకపోతే నాలాగా మీరు లైఫ్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి దేవుడు ఇచ్చినప్పుడు స్వీకరించండి. బేబీ అమ్మ అనేది ఒక పెద్ద వరం. అసలు నిజంగా చెప్పాలంటే నేను 6 years అమ్మ అవ్వాలని ఎంత ట్రై చేసినా ఇప్పుడు టైగర్ బాబు పుట్టిన తర్వాత అంత హ్యాపీ ఉంది. నా బతుకంతా ఇంకా టైగర్ బాబుని చూస్తూ బతికేస్తా. అంత ఇది నా ప్రెగ్నెన్సీ స్టోరీ అనమాట. మీకు ఈ ప్రెగ్నెన్సీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను పడ్డ బాధ బాధగానే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా నా ప్రెగ్నెన్సీ స్టోరీ అనమాట. సో నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.